ప్రియ సహోదరి సహోదరులందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు చెల్లిస్తాను. ఈ సమయంలో మీరంతా క్షేమంగా ఉన్నారు కదా? కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం చదువుకుందాం. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరగరా? ఎవడైననో దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు అని వ్రాయబడి ఉంది. ఇన్ ఇంగ్లీష్, డూ యూ నాట్ నో దట్ యు ఆర్ ఎ గాడ్స్ టెంపుల్ and that God's Spirit dwells in you? If anyone destroys God's temple, God will destroy him, for God's temple is holy and you are that temple అని వ్రాయబడి ఉంది. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుని ఆలయము ఉన్నారని దేవుడు మనకు సెలవిస్తున్నాడు. దేవుని ఆత్మ మనలో నివసించాలని, దేవుడు మనలో ఉన్నాడని మనము ఎరగాలని దేవుడు ఆయన యొక్క సంకల్పం. ఎవడైనా దేవుని ఆలయమును పాడు చేస్తే దేవుడు వానిని పాడు చేయనని వ్రాయబడి ఉంది. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, హృదయమైనటువంటి ఆలయము దేవునిది అన్నమాట. మన దేహమే ఆయనకు ఆలయం. కాబట్టి ఈ దేహాన్ని, ఈ హృదయాన్ని మనం పాడు చేస్తే దేవుడు వారిని పాడు చేస్తానన్నాడు. అనేకమైనటువంటి చెడ్డ అలవాట్లకు, అనేటువంటి దేవునికి విరోధమైనటువంటి పాపానికి ఈ దేహాన్ని, ఈ హృదయాన్ని, దేవుడి నివాసం చేసేటువంటి ఈ హృదయాన్ని పాడు చేస్తే దేవుడు ఆ ఆలయము మీరై ఉన్నారని చెప్పాడు. కనుక ఈ దేవుని ఆలయమైనటువంటి మన శరీరము, మన ఆత్మ, వీటిలో దేవుని నివాసానికి మనము యోగ్యత కల్పించకపోతే మనలను దేవుడు పాడు చేస్తానన్నాడు. కాబట్టి ఆ దేవుని కోపానికి మనము ఎదురుపడకుండా దేవునిని శాంతపరిచేటువంటి గుణలక్షణాలు కలిగి మన దేహంలో ఉన్నటువంటి ప్రతి అవయవాలను పరిశుభ్రంగా పెట్టుకొని మనమే దేవుని ఆలయం అన్నటువంటి మాటకు, దేవుని మాటకు విధేయులమై యుందుముగాక. దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.